హాయ్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియోలో చాలా అందమైన విలేజ్ని చూపించబోతున్నాను. ఈ విలేజ్ నేమ్ లుటర్బర్నన్. ప్రొనౌన్సియేషన్ తప్పైతే సారీ. మీకు తెలియడం కోసం ఈ వీడియోలో కింద మెన్షన్ చేస్తున్నాను విలేజ్ నేమ్. విలేజ్ కదా, అన్ని ప్లేసెస్ చూసేద్దాము అనుకున్నాము, కానీ ఈ విలేజ్లో అలా లేవు. చాలా వరకు ప్రైవేట్ ప్రాపర్టీ ఎంటర్ అవ్వద్దు అని మెన్షన్ చేసి బోర్డ్స్ పెట్టేశారు. కాబట్టి కొన్ని ప్లేసెస్లో మాత్రమే మనం ఫ్రీగా తిరగలము. చూస్తున్నారా వీడియోస్? బాగుందా ఈ విలేజ్? ఐ హోప్ మీ అందరికీ ఈ విలేజ్ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ విలేజ్లో మొత్తం 72 వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అన్నీ చూడడం కష్టమైంది మాకున్న టైంలో కొన్ని అయితే చూసాము. అందులో ఈ వీడియోలో చూస్తున్న వాటర్ ఫాల్ చాలా పెద్దది అండ్ బాగా ఫేమస్ అయింది. ఈ వాటర్ ఫాల్స్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. అలాగే స్విట్జర్లాండ్లోని ఆవుల్ని చూడండి, ఎంత క్యూట్గా ఉన్నాయో కదా. మేము ఇవన్నీ తిరిగి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది. సో ఫుడ్ తినేసి రెస్ట్ తీసుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ రెడీ అయ్యేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి పక్కనే మరేన్ అనే ఒక విలేజ్ ఉంది. ట్రైన్లో లుటర్బర్నన్ నుంచి 20 మినిట్స్ పడుతుంది. ఆ విలేజ్కి వెళ్ళి ఆ విలేజ్ని కూడా చూసేసి అక్కడ ఒక యాక్టివిటీ చిల్త్రో కేబుల్ కార్లో ఆ చిల్త్రో అనే ప్లేస్కి, అది ఒక హిల్ స్టేషన్ లాంటిది. ఆ మౌంటైన్ మీదకి వెళ్ళాము. అక్కడ నుంచి వ్యూ అయితే సూపర్గా ఉంది. నాతో పాటు మీరు కూడా చూసేయండి. కేబుల్ కార్లో వెళ్తున్నప్పుడు ఈ వ్యూ చాలా బాగుంది కదా. పైకి వచ్చేసరికి ఒక 15 నిమిషాలు పట్టింది. ఫైనల్లీ పైకి వచ్చేసాము. ఈ మౌంటైన్ ఎంత హైట్లో ఉంది అంటే 2970 మీటర్ల హైట్లో ఉంది. ఇక్కడ నుంచి వ్యూ బాగుంది కదా. ఈ వ్యూ చూస్తూ కొంచెంసేపు ఎంజాయ్ చేసి మంచి ఫొటోస్ దిగేసి ఇంకా వెంటనే ఇంకొక విలేజ్ ఉంది, వెంగన్ అని. ఆ విలేజ్కి బయలుదేరి ఆ విలేజ్లో కూడా ఒక యాక్టివిటీ స్నో అక్కడికి వెళ్ళి ఆ విలేజ్ని కూడా చూసి అక్కడున్న యాక్టివిటీ కూడా చేశాను. ఈ వీడియోలో హార్సెస్ కనిపిస్తున్నాయి కదా, గమనించారా? ఈ ప్లేస్ కూడా చాలా బాగుంది. ఈ ప్లేస్లో కొరియన్ వెబ్ సిరీస్ ఒకటి షూట్ చేశారు. దాని పేరు క్రాష్ ల్యాండింగ్ ఆన్. ఇక్కడే కాదు, ఇందాక మనం చూసిన చిల్త్రోన్ అనే ప్లేస్లో కూడా తీశారు. అలాగే స్విట్జర్లాండ్లో చాలా ప్లేసెస్లో ఈ వెబ్ సిరీస్ని షూట్ చేశారు. అలాగే మన తెలుగు మూవీస్ని కూడా చాలా సాంగ్స్ ఇక్కడ షూట్ చేశారు. ఈ వ్యూ మీకు నచ్చుతుందని ఈ విలేజెస్లో ఫుడ్ అయితే చాలా బాగుంది. స్వీట్ చీజ్ చాలా టేస్టీగా ఉంది, లోకల్. కానీ ఇక్కడ రెస్టారెంట్స్ సాయంత్రం 7కే క్లోజ్ చేసేస్తున్నారు. 1-2 మాత్రమే 10 దాకా ఉంటున్నాయి. మ్యాక్సిమం అన్ని షాప్స్, రెస్టారెంట్స్ 7కే క్లోజ్ చేసేస్తారు. చాలా త్వరగా పడుకుంటున్నారు ఇక్కడ అందరూ. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.